డీటెయిల్స్ చూస్తే జగన్ గులకరాయి దాడిలో ఏపీ డీజీపీ ఇంటెలిజెన్స్ చీఫ్ ను తొలగించాలని సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా జనసేన అధ్యక్షుడు పవన్ ట్వీట్ చేశారు. ఏపీ ముఖ్యమంత్రిపై జరిగిన దాడి విషయంలో బాధ్యత వహించాల్సిన అధికారులతోనే విచారణ చేయిస్తే ఎలా అని ప్రశ్నించారు. వీవీఐపీ కేటగిరీలో ఉన్నారనే కారణంతోనే పరదాలు కట్టి చెట్లు కొట్టివేసేవారని, ఎప్పుడూ పట్టపగలు నిర్వహించే కార్యక్రమం ఆ రోజు చీకట్లో యాత్ర ఎలా చేయించారని పవన్ ప్రశ్నించారు. డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ పోలీస్ కమిషనర్, సీఎం సెక్యూరిటీ అధికారుల పాత్రపై కూడా విచారణ జరపాలని పవన్ డిమాండ్ చేశారు. ముందు ఇప్పుడున్న అధికారులను బదిలీ చేసి సచ్చీలత కలిగిన అధికారులతో విచారణ బాధ్యత అప్పగిస్తే గులకరాయి ఘటన వెనుక ఉన్నదెవరో తెలుస్తుందని పవన్ తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించిన పవన్ ఈ విషయంపై కేంద్ర ఎన్నికల సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ ఇస్తారు. ప్రసాద్, సుమిత్ర, జగన్ సిద్ధయాత్రలో ఉండగా రాయ్ దాడి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయంగా సంచలనం సృష్టించింది. ప్రధానంగా తమపై ఉద్దేశపూర్వకంగా దాడి చేశారని వైసీపీ నాయకులు సమర్థించుకున్నప్పుడు కూడా ఈ దాడి ఘటనకు సంబంధించి నోటిని అనేక అనుమానాలు కలుస్తామని, అంతమంది సీఎం హోదాలో ఉన్న వ్యక్తి చుట్టూ భద్రతా బలగాలు, అదేవిధంగా ముందుగా ఇంటెలిజెన్స్ వ్యవస్థ అందరూ కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తూ ఉంటారు. అందుకు గతంలో జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పర్యటన చేసినా కూడా పూర్తి స్థాయిలో పరదాలు కప్పుకుని, అదేవిధంగా ఎక్కడా కూడా ఎటువంటి ఘటన జరగకుండా ఉండే కొనసాగే పర్యటన మొన్న మాత్రం ఉద్దేశపూర్వకంగా చుట్టూ పరదాలు లేకపోవడం, జనాల మధ్యలో జరగడంపై అనేక అనుమానాలు తలెత్తున్నాయి. ఇందులో భాగంగానే పవన్ కళ్యాణ్ ఈ రోజు ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ అక్కడ ట్వీట్ కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా ఈ దాడి ఘటనకు సంబంధించి ఎవరైతే దర్యాప్తు అధికారులు ఉన్నారో వారు ఇందులో పూర్తిగా వారి విధులు నిర్లక్ష్యం వహించడం వల్ల ఈరోజు దాడి ఘటన జరిగిందని అందరూ భావిస్తున్న నేపథ్యంలో వారిని మళ్ళీ దర్యాప్తు అధికారులుగా వేస్తే ఏ విధంగా వాస్తవాలు ఇళ్లకు వస్తాయని కూడా ఆయన ప్రశ్నించారు. ప్రధానంగా డీజీపీ అలాగే ఇంటెలిజెన్స్ డీజీ వీరిద్దరు వ్యవహారాలపై కూడా ఆయన పలు అంశాలు లేవనెత్తి ట్వీట్ చేశారు. ప్రధానంగా వీఐపీ కేటగిరీలో ఉన్న వ్యక్తులకు సంబంధించి ముందుగానే జాగ్రత్తలు తీసుకున్నారు. అందులో గతంలో కూడా పరదాలు కట్టుకుని చెట్లు కొట్టేసిన అంశాలను కూడా ఈ రోజు పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. అందుకే పట్టపగలే ఇలా అనేక జాగ్రత్తలు తీసుకునేది జగన్మోహన్ రెడ్డి పర్యటనలో. సాయంత్రం పూట అది కూడా చీకటి పడిన తర్వాత విద్యుత్ కోతలు విధిస్తున్న నేపథ్యంలో ఉద్దేశపూర్వకంగా విద్యుత్ కోతలు విధించి వేలాది మంది, వందలాది మంది కార్యకర్తల సమక్షంలో జగన్ పర్యటన ఏ విధంగా అనుమతులు ఇచ్చారు, అనుమతులు ఇచ్చే సమయంలో కూడా ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు అంటే ఇది పూర్తిగా భద్రతా వైఫల్యం. దీనికి సంబంధించి డీజీ అలాగే ఇంటెలిజెన్స్ డీజీతో పాటు అక్కడ ఎవరైతే అధికారులు వారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఆయన ప్రస్తావించారు. గతంలో ప్రధాని మోడీ జగన్మోహన్ గారి సభ సమయంలో కూడా ఇదే విధంగా భద్రతా వైఫల్యాలు ఆయన మరోసారి గుర్తు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో పోలీసు వ్యవస్థకు సంబంధించి పనితీరుకు సంబంధించి కూడా ఆయన ఆవేదన ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటనలు తేలిగ్గా తీసుకోవద్దని, నిర్లక్ష్యం వ్యవహరిస్తే భవిష్యత్తులో వీవీఐపీలకు మరింత భద్రతపై ముప్పు వాటిల్లో అవకాశం ఉందని కూడా ఆయన చెప్తున్నారు. అందుకనే ఈ అన్ని అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేసి ఎన్నికల సంఘం ప్రత్యేకంగా విచారణ చేయించి ఎవరైతే బాధితులు ఉన్నారో వారిపై చర్యలు తీసుకోవాలని కూడా పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.